ఇక్కడ సర్దార్ లక్షణ 116వ జయంతికి వచ్చేసిన మా గౌరవ సోదరులు, అలాగనే మా పార్లమెంట్ ఎంపీ గారు, కలెక్టర్ గారు, అధికారులు, విలేకరులు అందరికీ స్వాగతం తెలుపుకుంటాను. ఈ రోజు చూస్తామంటే మా గౌడ కులస్తులకి మంచి పండగ వాతావరణం కనిపించింది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా మా గౌడ లక్షణ గారిని ఎవరు గుర్తించలేదు. అయినా ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చి మా చంద్రబాబు నాయుడు గారు ఆయన గుర్తించి అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల్లో ఈ రోజు పండగ వాతావరణం కనిపిస్తుందంటే అది మా చంద్రబాబు నాయుడికే ఒకటే దక్కును. కాబట్టి ఇంకా ఎంత జన్మాలు ఎత్తినా మా గౌడ కులస్తులు ఆ చంద్రబాబు నాయుడు రుణపడి ఉంటామనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం జిల్లాకు పెట్టేట్టుగా ఉన్నాము. కానీ ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎంతో మంది కలెక్టర్ గారి దగ్గర మేము తిరిగి అర్జీలించినాం సార్. ఎవరు మా వారికి ఎవరు మాకు ఒక సత్రం కావాలనేసి ప్లేస్ మాకు ఎక్కడ కేటాయించమని ఎన్నోసార్లు అడిగినాం సార్. మాకు ఎవరు రెస్పాన్స్ కాలేదు. ఎందుకంటే మీకు గౌరవంగా చెప్పగలను సార్, ఎవరు రెస్పాన్స్ కాలేదు. అర్జీలు మాత్రం ఇస్తాను. ఈ రోజు మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు, కలెక్టర్ గారు ఈ సభాముఖంగా మాకు చిత్తూరు జిల్లాలో టౌన్ లో ఎక్కడైనా సరే కమిటీ హాల్లో ప్లేస్ కేటాయిస్తే మీ మా జన్మాలకి మీ పేర్లు పెట్టుకుని అనుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే షెడ్యూల్ క్యాస్ట్ కోసం ఆయన పెట్టిన సంఘాలు ఉన్నాయి. తర్వాత లేబర్ కోసం ఆయన ఐఎన్టీసీ ఫౌండర్ ప్రెసిడెంట్, ఆయన మీ అందరూ తెలిసిన కార్మికుల కోసం అట్లాంటి గొప్ప వ్యక్తి ఆయన. తర్వాత ఒక ఎమ్మెల్యేగా చేశారు, ఒక ఎంపీగా కూడా చేశారు. స్వాతంత్ర్యం ముందు అతను కాంట్రిబ్యూషన్ చేసుకుంటే మహాత్మా గాంధీ గారితో అతను ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న ఒకే ఒక వ్యక్తి మన ఇక్కడ నుంచి శ్రీకాకుళం నుంచి. అట్లాగే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయిన వ్యక్తి. స్వతంత్రం కోసం ఆయన చేసిన పోరాటం అంతా అయింది. అలా అవన్నీ మర్చిపోయాం. ఈ రోజు ఆయన గుర్తు చేసుకుని అట్లీస్ట్ ఒక రోజును మనం నిర్ణయించుకొని ఆయన జయంతిని సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నప్పుడు నెక్స్ట్ జయంతి మాత్రం చాలా బాగా చేసుకున్నాం. ఏ జయంతి నాయకుడికి ఆయన విగ్రహాన్ని కూడా నెక్స్ట్ జయంతి రోజుకెల్లా మనం మానేసుకునే పరిస్థితి తీసుకున్నాం. అట్లాగే ఆయన ఓబీసీ లిస్ట్ తయారు చేశాడు. అప్పట్లోనే 1957, 60s లో చాలా మంది గుర్తుంటారు. ఆ లిస్ట్ ను హైకోర్టు దాన్ని తగ్గించి స్ట్రైక్ డౌన్ చేస్తే ఆ లిస్టు కోసం పోరాడి ఆనరబుల్ ఎక్స్-సీఎం లేట్ సంజయ్ గారు దాన్ని మళ్ళీ సర్కులర్ తీసుకొచ్చి జీవో పాస్ చేశారు. ఓబీసీ లిస్టు కోసం కూడా పోరాడిన వ్యక్తి. ఎవరో ఒకరు పోరాడకపోతే ఈ రోజు మనల్ని ప్రతి కులాలు అనుభవించలేం. ఎవరో ఒకరు పోరాటాలనే తీసుకోవాలి. ఇట్లాంటి సెలబ్రేట్ చేసుకున్నప్పుడు దాని నుంచి ఇన్స్పిరేషన్ పొంది మనం ఆయన ఐడియాస్ ని, అతను అనుసరించిన విధానాలని మనం కూడా పాటించాలి. అప్పుడే మనకి అభివృద్ధి తర్వాత పైకి రావడానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ టైం మనం అందరం బాగా చేసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి సీఎం గారికి థ్యాంక్స్ చెప్పాలి. మనం అందరం కూడా అన్ని వర్గాలు మీరందరూ చూసారో లేదో కానీ మేమైతే గౌతమ్ లక్ష్మణ్ గారిని చూడటం, గౌతమ్ లక్ష్మణ్ గారి యాక్టివిటీస్ ని దగ్గరుండి పేపర్లో చదవడం అన్ని చేసాము. ఎందుకంటే మేము 80s నుంచి ఉన్నాం కాబట్టి 77, 80s నుంచి చూస్తూ వచ్చాం. ఆయన ఓన్లీ 2006 లో చనిపోయారు. యాక్టివిటీస్ 10 ఏళ్ళ నుంచి తగ్గిపోయినాయి. బట్ అసలు ముందు చాలా యాక్టివ్ గా ఉన్నారు. అన్ని ప్రతి విషయం మీద పోరాడేవాడు. పార్లమెంట్ లో మాట్లాడారు, అసెంబ్లీలో మాట్లాడారు. ఆయన గురించి మరి కాస్త ఉత్సాహంగా చేసుకున్నాం. ఆయన నుంచి స్ఫూర్తికుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కలెక్టర్ గారికి ఒక సంశయం కూడా వచ్చింది. బీసీ భవన్ అని ఉంటుంది మంచిది మనకి. దాన్నే మనం వాడుకోవడానికి అవకాశం ఉందా? కమ్యూనిటీ హాల్ లేదా? సో అట్లా కట్టుకునే పని అయితే బీసీ అప్పటి వరకన్నా వాడుకొని దానికి స్థలం కేటాయించమని కలెక్టర్ గారికి మనం అందరూ రిక్వెస్ట్ చేద్దాం. మేమందరూ పర్సన్ కూడా ఉన్నారు, ఆమె కూడా కంట్రిబ్యూట్ చేస్తారు. అయితే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఉన్నారు, మీకు అందరూ తెలిసే ఉంటుంది కేంద్రం. ఆయన ఎస్సీ, ఎస్టీ, బీసీస్, హ్యాండిక్యాప్ట్ వీళ్ళందరూ కూడా వెల్ఫేర్ గురించి ఆయన ఉన్నారు. నేను ఈ మధ్యనే ఆయనతో మాట్లాడటం జరిగింది. నా దగ్గర బీసీస్ నుంచి, ఎస్సీస్ నుంచి, ఎస్టీస్ నుంచి కమ్యూనిటీ హాల్ అప్లికేషన్స్ 15 దాకా కమ్యూనిటీ హాల్ శాంక్షన్ చేయడం. ఈ దృష్టితో ఆయనతో మాట్లాడాము. ఆయన రైటింగ్ లో ఏమంటే కొంత బడ్జెట్ ఇస్తాడు, మా డిస్ట్రిక్ట్ కి కొంత బడ్జెట్, దాన్ని మేము ఉన్న వాళ్ళందరికీ కొంచెం బీసీసీకి రిక్వెస్ట్ చేస్తాం. కానీ ఆ ఫండ్ వచ్చిందంటే దాని నుంచి మనం అందరం అలొకేషన్ చేసుకుని
బీసీ భవన్లు అన్ని భవన్లు కట్టుకొని కమ్యూనిటీ హాల్ చేసుకోవడానికి ప్రయత్నం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు ఈరోజు సర్దార్ కోర్టుల చట్టం జారీ జయంతి సందర్భంగా ఈ సమావేశం చేయడం జరిగింది. చాలా సంతోషం. వాళ్ళ కాంట్రిబ్యూషన్ గురించి మాట్లాడితే శ్రీకాకుళం జిల్లాలో పుట్టిన తర్వాత బలహీన వర్గం, ఫ్రీడమ్ ఫైటర్, యాజ్ వెల్ యాజ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ, సమాజంలో ఆసనంలో ఇన్ఈక్వాలిటీ చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళు అన్ని బేసిక్లీ ఇన్ఈక్వాలిటీ దూరంగా ఉండాలి. ఎవరెవరో బలహీన వర్గాల్లో ఉన్నారో వాళ్ళు ముందుకు రావాలి. యాజ్ ఏ లీడర్, యాజ్ ఏ కంట్రీ లీడర్ వాళ్ళు ఎమర్జ్ అయ్యారు. చాలా మూమెంట్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. వాళ్ళే శ్రమ ద్వారా ఈరోజు బోర్డు సమాజం కూడా ముందుకు వెళ్తుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి జిల్లాలో ఒక కార్యక్రమం జరపాలి. ప్రతి జిల్లాలో వాళ్ళు ఇచ్చిన కాంట్రిబ్యూషన్, వాళ్ళు ఇచ్చిన త్యాగం గురించి అందరూ నేర్చుకోవాలి. సందర్భంగా కార్యక్రమం పెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా అన్ని కమ్యూనిటీస్ ముందుకు రావాలి. అన్ని కమ్యూనిటీస్ వాళ్ళ ఏరియాలో కమ్యూనిటీలో అభివృద్ధి జరగాలి. ఈ సందర్భంగా ఫస్ట్ మనకి మన హిస్టరీ, కల్చర్, లీడర్స్ గురించి తెలిస్తే ఆటోమేటిక్ గా యూత్ లో కూడా ఒక మోటివేషన్ వస్తుంది. వాళ్ళు కూడా ఈ సమాజంలో ఈక్వాలిటీస్ ఉన్నాయా, ఈక్వాలిటీస్ సందర్భంగా వాళ్ళు ప్రిఫరెన్స్ చేస్తారు. సందర్భంగా అటువంటి కార్యక్రమాలు మనం ఖచ్చితంగా ప్రజలు ఉన్నారు. వాళ్ళు కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను కూడా మీ కమ్యూనిటీ గురించి ఎక్కువగా మాట్లాడాలి. మీ కమ్యూనిటీలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, సమస్యల గురించి మీరు మాట్లాడాలి. ఏమైనా అభివృద్ధి కార్యక్రమం చేసుకోవచ్చు, అభివృద్ధి కార్యక్రమం గురించి మీరు అధికారుల దగ్గరికి రావాలి. నేను ఈ సందర్భంగా శాసనసభ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారికి కూడా అభివృద్ధి జరగదు. ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు మీ ఏరియా సంబంధించి సమస్య ముందుకు తీసుకువస్తే మనం ఒక టైం ఫ్రేమ్ మేనర్లో, ఒక టైం పవర్ మేనర్లో ఆ సమస్య పరిష్కారం చేసుకోవచ్చు. సో ఈ సందర్భంగా నేను కమ్యూనిటీ లీడర్స్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు ఎప్పుడైనా ఏమేమి అవకాశం దొరికితే మీ కమ్యూనిటీ గురించి ఎక్కడెక్కడ బ్యాక్వర్డ్నెస్ ఉంది, వెనకబడి పరిస్థితి మీరు ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకువస్తే ఒక సమాధానం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన అందరికీ నా తరఫు నుంచి శుభాకాంక్షలు. ఖచ్చితంగా 50 రోజుల్లో గౌడ కమ్యూనిటీ ముందుకు వెళ్తుంది. వాళ్ళు కూడా బీసీపీ అగ్రస్థానంలో ఉంటారు, అది నేను కోరుతున్నాను. నేను ఇప్పుడే వారి గురించి కారులో వస్తా, నాకు ఒక నోట్ ఇస్తే చదువుతా వచ్చా. 21 సంవత్సరంలోనే నేతాజీ గాంధీ గారి పైన ఉన్న ప్రేమతో వారు స్వతంత్ర పోరాటానికి ఆహ్వానిస్తే 21 సంవత్సరం వయసులోనే మన స్వతంత్ర పోరాటానికి నడుము కట్టి ఎన్నో అనేక, అంటే ఇప్పుడైతే మనకి ట్రాన్స్పోర్ట్ వచ్చింది, బస్సులు ఉంటాయి, ఫ్లైట్లు ఉంటాయి, ట్రైన్లు ఉంటాయి, అనేక రకాలుగా ట్రాన్స్పోర్ట్ ఉంది. ఆ రోజుల్లో ట్రాన్స్పోర్ట్ లేని టైంలోనే అక్కడక్కడ పోయి పాఠశాలలో వారికి తెలిసిన కొన్ని కవితలతో, పాటలతో ఆ ఉద్యమకారుల్ని చైతన్యపరచడంలో మన గౌతు లచ్చన్న గారు చాలా ప్రథమం ఆంధ్ర నుండి. సో వారు బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన విధానం, వారి కోసం ఆయన చేపట్టిన కొన్ని ఇంప్లిమెంటేషన్స్, అంటే వారు ఇప్పుడే చూశాను నేను, మన ప్రకాశం పంతులు గారు బెజవాడ గోపాలకృష్ణారెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారంటే గొప్ప వారితో పనిచేసినప్పుడు గొప్పతనం వస్తుంది. మంచి ఆలోచనలతో మంచి పనులు చేశారు. కాబట్టి ఆ మంచి పనులకి ఈ రోజు ప్రభుత్వం గుర్తించి ఒక మంచి కార్యక్రమం చేయలేనందుకు ముందుగా మన కూటమి ప్రభుత్వానికి, మా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మా నియోజకవర్గ అలాగే గండికోట కమ్యూనిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే మా గౌరవ సంఘం అధ్యక్షుడు
అధ్యక్షులు గారు అడిగినారు మా సంఘానికి ఎక్కడైనా ఒక కమ్యూనిటీ హాల్కి జాగా ఇవ్వని. ఖచ్చితంగా ఇరువారం దగ్గర ఒక ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఉన్నాం కొన్ని వేల పర్పస్ కి. మా ఎంపీ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మేమందరం కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టింది వర్గాల కోసమే. అందులో మీ అందరికీ తెలిసిన దేవేంద్ర గౌడ్ నెంబర్ 2 స్థానానికి తెచ్చింది కూడా ఇది. ఎక్కడైనా మన సౌత్ ఇండియాలో ప్రభుత్వానికి గౌరవించిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు. కాబట్టి వారు అడిగినట్టు అక్కడ కలెక్టర్ గారు మనకు అవకాశం ఉంది నిర్వాహం దగ్గర చూసి ఒక స్థలాన్ని వాళ్ళు అడిగినట్టు మా ఎంపీ గారు, నేను, మా చుడా చైర్పర్సన్ గారు కొన్ని కారణాల వల్ల మా మేయర్ గారు రాలేనటువంటి విజిట్కి వెళ్ళారు. సో మేమందరూ కూడా మీరు అడిగిన కోరికని ఖచ్చితంగా రేపు సంవత్సరంలో కూడా మీకు ఆ స్థలాన్ని కేటాయించి గౌతు లచ్చన్న వారసం, గౌతు లచ్చన్న ఆశయాలకు వారసం, గౌతు లచ్చన్న ప్రతిష్టకు వారసం అనేటువంటి మనందరికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక వరం ప్రకటించారు. ఈ సమాజంలో స్వతంత్రానికి పూర్వం కానీ స్వతంత్రం తర్వాత కానీ కొన్ని వందల వేల మంది పోరాటాలతో అసూలు పోసారన్న, ఉద్యమాలతో సమాజాన్ని చైతన్యపరిచారన్న, దానికి కారణం సమానత్వం కావాలి, గౌరవం కావాలన్నటువంటి ఆలోచన. మనిషి మంచిగా గౌరవింపబడాలి, మనిషి మంచిగా జీవింపబడాలన్నటువంటి మహత్తరమైనటువంటి ఆశయంతో పెద్దలందరూ కూడా అలాంటి ఉద్యమాలు నడిపారు. అలాంటి సందర్భంలో ఆ గౌరవ ప్రతిష్టలకు ఏమాత్రం భంగం వాటిల్లకుండా గౌతు లచ్చన్న గారి పోరాట స్ఫూర్తిని, ఆయన అభ్యుదయ ఆలోచనల్ని, సమాజం పట్ల ఆయనకున్నటువంటి బాధ్యతని, ఆయన చేసిన సేవల్ని గుర్తించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు గౌతు లచ్చన్న జన్మదినాన్ని రాష్ట్ర ఉత్సవంగా జరుపుకోవాలని ప్రకటించడం నిజంగా మనలాంటి సమాజంలో మనం ఇంకా సమానత్వం కోసం, గౌరవం కోసం పోరాటపడుతున్నటువంటి మనలాంటి వాళ్ళందరికీ కూడా తల మీద కిరీటం లాంటిదని మాత్రం చాలా మంది వెకిలి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంబేద్కర్ గారికి, పూలే గారికి కొబ్బరికాయ కొడితే, లేదంటే గౌతు లచ్చన్న గారికి జన్మదినాన్ని రాష్ట్ర పండుగ చేస్తే మాకేం జరిగింది? మన పోరాటమే మన ఔన్నత్యం కోసం, ఇండివిజువల్ బెనిఫిట్ కోసం మాట్లాడే వాళ్ళు చాలా మంది మాట్లాడతారు. నాకేం ఒరిగిందనే వాడికి సమాజంలో విలువ ఉండదు. మాకేం ఒరిగిందని కాదు, మన గౌరవం ఇది, మన ప్రతిష్టది. గౌతు లచ్చన్న గారిని గౌరవించడం, గౌతు లచ్చన్న గారిని రాష్ట్రం మీద నెత్తిన పెట్టుకుందని ప్రకటించడం ఇది మనకిచ్చినటువంటి గౌరవం. గౌతు లచ్చన్న మన ఆస్తి, గౌతు లచ్చన్న మన ఆశయం, గౌతు లచ్చన్న మన ప్రతిష్ట, గౌతు లచ్చన్న మన కీర్తి కిరీటం. ఆయన్ని గౌరవించడం అంటే మనందరినీ గౌరవించడం. మూర్ఖంగా సమాజంలో తేడాలు తేవాలని, విభజన తేవాలని, మహోన్నతమైనటువంటి పనులు చేస్తున్నటువంటి వారి మీద మసక వేయాలని, మచ్చ వేయాలని, దుర్మార్గంగా దుష్టంగా మాట్లాడే వాళ్ళందరికీ కూడా మీరు సమాధానం ఈ రూపంలో చెప్పాలా. మనం అందరం కూడా సమాధానం ఈ రూపంలో చెప్పాలా. ఆంధ్ర రాష్ట్రం మద్రాసు ఉమ్మడి రాష్ట్రం నుంచి వెళ్ళిపోయే సమయంలో గౌతు లచ్చన్న గారు పోషించినటువంటి పాత్ర, ఈ రాష్ట్రం తెలంగాణలో కలిసి మళ్ళీ విడిపోయినా ఇప్పటికీ గౌతు లచ్చన్న గారు చేసినటువంటి పెద్ద మనుషుల ఒడంబడిక కోసమే పోరాటాలు జరుగుతున్నాయంటే అంతటి ముందు చూపు కలిగినటువంటి, ఆదర్శ భావాలు కలిగినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిని గౌరవించలేనటువంటి కుసంస్కారులు, ఒక అధికారిక ప్రకటన చేయలేనటువంటి టీనులు ఈరోజు ఆ గౌరవాన్ని మనకు అందించినటువంటి వారి పట్ల గౌరవించకపోగా విమర్శలు చేసే వారికి మనం అందరం కూడా సమాధానం చెప్పాలని నేను మీ అందరి ద్వారా తెలియజేస్తూ
జోహార్ గౌతులచ్చన్న. సో ఆ రోజు నుంచి చేస్తున్న పోరాటానికి మన కుటుంబ ప్రభుత్వం గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఈ రోజు గిరిజనుల కోసం చాలా వరకు సహాయక సహకారం ఇచ్చి వాళ్ళకి మంచి స్కీమ్ ఇచ్చి వాళ్ళని కూడా అందరితో సమానంగా అభివృద్ధి చేయాలని తమకు కృషి చేస్తున్నారు. సో లక్ష్మణ్ గారు ఆ రోజు చేసిన కృషి కోసమే ఆయన పేరు మీద గౌతమ్ లక్ష్మణ ట్రైబల్ యూనివర్సిటీ కూడా పెట్టడం జరిగింది. అలాంటి మహానుభావుని యొక్క జన్మదినాన్ని రాష్ట్ర పండుగ అందరూ జరుపుకోవాలని మన ముఖ్యమంత్రి గారు ఆదేశించడం చాలా ఆనందంగా. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఏదైతే కూడా పవన్ కానివ్వండి, మన విగ్రహం కానీ పెద్దలందరూ కూడా మేమందరూ తప్పకుండా వాటికి సహాయ సహకారాలు అందిస్తారని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ రోజు వెనుకబడిన కులాల తరగతి నాయకుడిగా గౌతులచ్చన్న గారి జయంతిని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు దీన్ని గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రామ్ గా చేయడం అనేది ముఖ్యంగా బీసీలందరం మనమందరం కూడా చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఈ రోజులో రాజకీయాల అగ్రవర్ణాలతో పోటీపడి బీసీలు కూడా ముందుకు పోతున్నారంటే గౌతులచ్చన్న గారి లాంటి నాయకుల స్ఫూర్తితోని. ఆయన పుట్టిన కళాశాల వాళ్ళ కమెంట్ స్ట్రెంత్ ఎంతో తెలుసా? కేవలం ఈ రోజు అయితే 2000 ఓట్లే. కానీ నాయకుడుగా ఎడతెరగని పరిశ్రమ, అది రైతుల వైపు కానీ, అలాగే ట్రైబల్స్ వైపు కానీ, బ్యాక్వర్డ్ సెక్షన్స్ గురించి కానీ, అందరి గురించి స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రానికి తర్వాత కూడా మన గురించి ఆలోచించిన, ముఖ్యంగా వెనుకబడిన కులాల గురించి ఆలోచించిన ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో శ్రీ గౌతులచ్చన్న గారు. ఆయన జయంతిని ఈ రోజు పురస్కరించి ఇక్కడ చేసుకోవడం మనందరికీ ఆనందదాయకం. మరొక మారు మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలమై ఉండాలా. ఎందుకంటే లచ్చన్న గారిని అఫీషియల్ గా జయంతిని మనం జరుపుకోవడం, ఒక పండుగలాగా, రాష్ట్ర పండుగలాగా జరుపుకోవడం, దీన్ని కలెక్టర్ గారు ఇక్కడ నిర్వహించడం మాకందరికి కూడా గర్వకారణం ఇది. కాబట్టి మీకు అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. ఇక్కడ ఆహ్వానించిన మీకు అందరికి కూడా నా యొక్క నమస్కారం. బలహీన పడుగు వర్గాల ఆశా జ్యోతి, గీత కార్మికుల ఆరాధ్య దైవం, రైతు కూలీల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడిన పోరాట యోధుడు, బలహీన పడుగు వర్గాల కోసం, బీసీ వర్గాల కోసం అనునిత్యం తన జీవితాన్ని పణంగా పెట్టి ధారపోసిన మహానుభావుడు శ్రీ సర్దార్ గౌతులచ్చన్న గారి 116వ జయంతి కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇదందరూ కూడా రాష్ట్రంలో ఉండే గౌడ సంఘీయులందరూ కూడా ఈరోజు చాలా శోధనం. ఎందుకంటే గౌడ జాతి పితామహుడు, గౌడ జాతికే కాక ఇతర అన్ని వర్గాలను కూడా తన వర్గంగా భావించి అతను ముందుండి అనేక పోరాటాలు చేసిన మహానుభావుడు. స్వాతంత్ర సమరంలో గాంధీజీ యొక్క అనితర వర్గంగా ఉండి అతను గాంధీజీ గారితో అనేక పోరాటాలు చేసి జైలుకు వెళ్ళిన మహానుభావుడు శ్రీ సర్దార్ గౌతులచ్చన్న గారు. ఆయన వర్ధంతి కార్యక్రమం, ఆయన జయంతి కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించి అధికారికంగా ఈరోజు మన చిత్తూరు కలెక్టర్ గారి సమావేశ గదిలో ఈరోజు మనం పూజలు జరుపుకున్నాం. ఇది ఒక గౌడ సంఘీయులందరూ కూడా ఒక శుభ పరిమాణంగా నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి, అలాగే మన పార్లమెంట్ ఎంపీ శ్రీ దగ్గుమల్ల ప్రసాదరావు గారికి, అలాగే చిత్తూరు జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు మద్రెడ్డి చిత్తూరు గారికి, అలాగే సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ రబ్బానీ సార్ గారికి, అలాగే మాజీ ఎమ్మెల్యే గాంధీ గారికి, ఇక్కడ విచ్చేసిన అటూరి శ్రీనివాస గారికి, ప్రధాన కార్యదర్శి గోపిగౌడ్ గారికి, పేరున నేతాశ్వర గౌడ్ గారికి, తొంభై గౌడ్ గారికి, నారాయణ గారికి, నలుమూడి గారికి, అలాగే వినోద్ కుమార్ గౌడ్ గారికి, దీనదయాళ్ గౌడ్ గారికి ఇందుసారి మేము అప్రెంట్ చేస్తున్నాము. కాబట్టి అదే విధంగా సర్దార్ గౌతులచ్చన్న గారి ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలుగా మేము పోరాడుతున్నాం. సర్దార్ గౌతులచ్చన్న గారి విగ్రహం చిత్తూరు పట్టణంలో మన జిల్లాలో ప్రతిష్టాపన. కాబట్టి చిత్తూరు పట్టణంలో కంగిరెడ్డి చెరువు వద్ద కానీ, అలాగే గిరిపేట పార్క్ వద్ద కానీ సర్దార్ గౌతులచ్చన్న విగ్రహాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలా, దానికి మేము సహకరిస్తామని కూడా
మన ఎంపీ గారికి అలాగే కలెక్టర్ గారికి మేము వెల్లడించుకుంటున్నాము. కాబట్టి మాకు ఈ 2 కోరికలు అలాగే కమ్యూనిటీ భవనం కూడా ఏర్పాటు చేసి మా ఏదన్నా ఆర్థికంగా ఎదుగుబడిన వారికి ఆ కమ్యూనిటీ భవనంలో వివాహాలు కానీ కార్యక్రమాలను చేస్తుందని కూడా వీలుగా ఉంటుంది. కాబట్టి ఈ మాకు ముఖ్యంగా ఈ 3 కోరికలు కూడా ప్రభుత్వం తీర్చవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. కాబట్టి కల్పించి అదే విధంగా పార్కులో కూడా 10% రిజర్వేషన్ కల్పించి మమ్మల్ని ఆర్థికంగా నిలదొక్కే విధంగా ఈ ప్రభుత్వం మాకు దోహదం చేస్తుంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి మేమందరూ కూడా గౌడ సంఘ తరఫున కృతజ్ఞతాభినందనలో తెలియజేసుకుంటున్నాం. జై హింద్. శ్రీ సుమిత్ కుమార్ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు, అణగారిన వర్గాల కోసం పూర్తి స్థాయిలో నిరంతరం కృషి చేస్తున్న శ్రీ దగ్గుమాల ప్రసాదరావు గారికి, వేదికపై ఉన్న బీసీ కార్పొరేషన్ రబ్బానీ గారికి, జిల్లా అధ్యక్షులు కృష్ణమూర్తి గారికి, నాగరాజు గారికి, అదేవిధంగా ప్రధాన గోపిగౌడ గారికి, నగరాధ్యక్షులు వినోద్ గౌడ్ గారికి, ముఖ్యంగా వేదిక ముందున్న గౌడ సంఘీయులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో గొప్ప పండుగ వాతావరణం జరుగుతుంది. బలహీన వర్గాలకు సంబంధించిన ప్రముఖ స్వతంత్ర సమరయోధులు డాక్టర్ సత్తార్ గౌతలచ్చన్న గారు శ్రీకాకుళం బారువా అనే మారుమూల గ్రామంలో జన్మించిన తర్వాత ఆయన పుట్టిన తర్వాత నుండి చదువుకున్న రోజుల్లోనే సుమారు 21 సంవత్సరాల్లో అప్పుడు గాంధీజీ గారు తీసుకున్న ఉప్పు సత్యాగ్రహం ద్వారా ఆ కార్యక్రమంలో పాల్గొని అనేక రోజులు జైలు శిక్ష అనుభవించిన ఏకైక వ్యక్తి. అదే విధంగా కాకుండా మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఈ రోజు భారత ఉప ప్రధాని మాజీ ప్రధాని శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి తర్వాత ఆంధ్రప్రదేశ్ లో సర్దారిని ప్రజల చేత ఆత్మీయంగా పిలుచుకుని ఏకైక వ్యక్తి శ్రీ సర్దార్ గౌతలచ్చన్న గారు. వారు అనేక సంస్థలతో ఈ రోజు అణగారిన వర్గాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వారి ఆలోచన ప్రకారమే శ్రీ నందమూరి తారక రామారావు తీసుకొచ్చిన తర్వాత ఆర్థిక, సామాజిక, రాజకీయ అణగారిన వర్గాలు